शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ముఖ్యంగా సూర్యుడు 15వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. తదనంతరం వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అది తృతీయ స్థానం అవుతుంది, అనుకూలంగా ఉంటుంది. అంగారకుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు తులారాశి వారికి. ముఖ్యంగా తులారాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు. ఆధిపత్య రీత్యా కూడాను తృతీయ షష్టమాధిపతి గనక గురువు యొక్క గోచారము తులారాశి వారికి బాగా ఉండాలి. అయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, వక్రించి ఉన్నాడు గనక కొంత మోతాదులో అంటే దుష్ప్రభావము కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు 8 గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక వీటి యొక్క ప్రభావము తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఓవరాల్గా మిశ్రమాధిక ఫలితాలు, మిశ్రమంగా కొన్నింట మంచి ఫలితాలు, కొన్నింట ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. 3-4 వారాలలో కొంత 3-4 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇక 1-2 వారాలలో కొంత సంయమనము అవసరము. అంటే ఓపికతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. 1-2 వారాలలో ఏ పని చేసినప్పటికీ ముందు వెనుక ఆలోచించి కూలంకషంగా ఆ విషయం గురించి ఆలోచించిన తర్వాతనే మీరు ప్రారంభం చేయాలి. లేనట్టయితే అనవసరమైనటువంటి నష్టాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తిగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వాళ్లతో సంతృప్తిగా కాలయాపన చేస్తారు, ఆనందంగా ఉంటారు. కనుక ఇంటి వాతావరణము మీకు కొండంత బలంగా నిలుస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇది కూడాను మీకు చాలా సంతృప్తిని కలిగించేటువంటి అంశం. ఏదైనా విషయం కొరకై మీరు వెళ్ళినట్టయితే పని పూర్తి అవుతుంది, పని అవుతుంది. మానిటరీ బెనిఫిట్ ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం వేరు, కానీ ఆ పని మట్టుకు మీకు పూర్తి అవుతుంది. ఇకపోతే వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము బాగా అనుకూలిస్తుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా నడుస్తుంది, క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. స్టాక్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శనీశ్వరుడి యొక్క అనుకూలత లేదు. 5వ స్థానంలో శని సంచరిస్తున్నాడు, అంటే చతుర్థాధిపతి 5మంలో ఉన్నాడు కనుక అది ఒక రకంగా కొంత మంచి పరిణామమే. అయినప్పటికీ రోజువారీ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వారు షేర్ మార్కెట్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మర్చిపోయినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ప్రతినిత్యం కూడాను ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కొత్త పెట్టుబడులకు, వ్యాపారము విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం కాదు. అంటే చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు,
అది నడుస్తుంది. ఇక కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి అనేటువంటి తలంపుతో ఉన్నటువంటి వాళ్ళు మట్టుకు కొంత ఆలోచించాలి. 1కి 4 సార్లు ఆలోచించండి, లేదా దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోండి. మళ్ళీ మంచి టైం వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రారంభించడం మంచిది. కానీ ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించడానికి మట్టుకు అనుకూలంగా లేదు. ఇక కొన్ని పనులపై మీరు చాలా మనసు నిలపాలి. అంటే 100% కాన్సంట్రేట్ చేయాలి. ఏదో ఆషామాషీగా మీరు పనులు చేపడితే సాఫల్యం కనబడట్లేదు. ఇక అన్నదమ్ములు, బంధువర్గంతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. కాబట్టి సోదరులతో, ఆత్మీయులతో కొంత జాగ్రత్తగా, అంటే మీరు మనసు విప్పి మాట్లాడతారు, ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. కానీ వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా తీసుకోవడం మూలకంగా అనవసరమైనటువంటి వైషమ్యాలు ముందుకు వస్తాయి గనక కొంత జాగ్రత్తగానే మాట్లాడండి అందరితోనూ. ఆస్తుల విషయంలో తగాదాలు ముందుకు వస్తాయి. పూర్వము నుండి వస్తున్నటువంటి ఆస్తులు, తండ్రి, తాత, పిత్రార్జితం ఏదైతే ఉందో వాటి మూలకంగా మనకు సంక్రమించేటువంటి ఆస్తుల విషయం లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి తగాదాలు ముందుకు వస్తాయి. ఇకపోతే వాహనముల మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశము ఉంది. మిషనరీ రిపేర్లు సడన్గా ముందుకు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా కర్మాగారాలు రన్ చేస్తున్నటువంటి వాళ్లకు ఆకస్మికంగా మనకు ముందుకు వస్తాయి ఏవో రిపేర్లు. తర్వాత గృహ నిర్మాణం విషయంలో మరమ్మతులు, ఇలాంటివి సడన్గా ముందుకు రావడం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను ఆకస్మిక ఆటంకాలు కనబడుతున్నాయి. శుభకార్యాల విషయంలో నలుగురి యొక్క సహాయ సహకారం లభిస్తుంది, అది ఇబ్బంది లేదు. అందరి యొక్క సహాయ సహకారం మట్టుకు పెళ్లి విషయంలో, శుభకార్యాల విషయంలో మీకు అందుతుంది. కానీ అంతటితో పని పూర్తి అవుతుందా? కాకపోవచ్చు. అయినప్పటికీ ఏదో రకమైనటువంటి సహాయ సహకారము, మాట సహకారం, శారీరక సహకారము, దాని తర్వాత మీకు డబ్బు విషయం లోపల సహకారము, ఇలా శుభకార్యాల విషయంలో, పెళ్లి విషయంలో మీకు అందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి మట్టుకు అస్థిరంగానే ఉంది. అంటే ఆదాయము లోపల హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. కొన్ని రోజులు ఆదాయం ఉండడము, కొన్ని రోజులు అసలే ఆదాయం లేకపోవడము, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడము, తద్వారా రుణభారం పెరిగిపోవడం, ఇలాంటివి కనబడుతున్నాయి. వీటన్నిటి మూలకంగా ఏంటంటే ఒక ప్రణాళిక, ఈ పని చేద్దాము అని మనం ఇదమిద్దంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ ఆర్థిక స్థితి మూలకంగా కలిగే అవకాశం కనబడుతుంది. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. ఏవో ఖర్చులు ముందుకు రావడము, చేతిలో ఉన్న డబ్బు ఖర్చు కావడం మూలకంగా ఇంపార్టెంట్ పనులు ఏవైతే మనం చేపట్టవలసి ఉన్నాయో వాటిని మనము మీట్ కాలేకపోతాం. అవి వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు 200% ఎఫర్ట్ పెట్టండి, 100% ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా ఒక పనిని ఆశించి ఇది 4 రోజులలో నేను పూర్తి చేయాలి అని అనుకున్నట్టయితే 200% మీరు దానిపైన ఎఫర్ట్ పెట్టండి. అప్పుడు మీకు ఆ 4 రోజులు కాకపోయినా 8 రోజులకైనా కూడాను ఆ పని పూర్తి అవుతుంది. ఇకపోతే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. దగ్గర వాళ్ళు, పని వాళ్ళు, కస్టమర్స్ మూలకంగా ఇబ్బందులు, రావాల్సినటువంటి రాకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా అసంతృప్తి అనేటువంటిది పెరిగిపోతుంది. దైవ దర్శనాలకై ఆచరిస్తారు. దైవ దర్శనాలు చేయాలి అనేటువంటి తపన పెరుగుతుంది. ఎందుకంటే మనిషి లోపల పనులు కాకపోయేటప్పటికీ దైవం పైన భారం వేయడం అనేటువంటిది ఒక సహజమైనటువంటి లక్షణం గనక అలాంటి వాటిపై మనస్సు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ మీరు
మానవ ప్రయత్నంగా ఒక ఎఫర్ట్స్తో ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం కాబట్టి కొంచెం ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. కొన్నింట మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని చాలా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ మాసంలో తులారాశి వారికి అనేటువంటి విషయం మనం చూసినట్టయితే, గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు ప్రభావం బాగా ఉంది. శనైశ్వరుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని ప్రభావము ఉంది. కేతువు, కుజుడు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత బాగా ఉంది కాబట్టి ముందుగా గురు భగవానుణ్ణి మీరు ప్రసన్నం చేసుకోవాలి. అంటే గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై మాతా పితృవులను సేవించండి. ఆ తల్లిదండ్రుల యొక్క సేవ మూలకంగా మీకు వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే మొదటి గురువులు తల్లిదండ్రులే జీవితంలో ప్రతి వాడికి కూడాను. కాబట్టి మీకు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నట్టయితే నేరుగా మీరు తల్లిదండ్రులను సేవించండి. 100% ఫలితం వస్తుంది మీకు. గురు అష్టమంలో ఉన్నాడు. మీరు ఏవో పూజలు చేయవలసినటువంటి అవసరం లేదు, ఏవో హోమాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రప్రథమంగా మీ తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వాళ్ళ యొక్క ఆరోగ్యము, అనారోగ్యము, వాళ్లకు కావలసినటువంటి స్థితిగతులను తెలుసుకొని దాన్ని సమకూర్చినట్టయితే మీకు ఆ భగవంతుడి రూపంలో ఉండేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు ఆ గురు ప్రసన్నమవుతాడు. ఇక శనైశ్వరుడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక విఘ్నేశ్వర స్వామిని పూజించండి. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని జపిస్తూ ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలవండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. సరి అయినటువంటి సమయం లోపల పనులు పూర్తి కావడానికై ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. భయము లేకుండా ఉంటుంది. ఆ భగవంతుడు మీకు ఒక చేయిని అందిస్తాడు. మీకు సహాయ రూపకంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కష్టాలలో నుంచి మిమ్మల్ని ఒక ఒడ్డుకు వేస్తాడనమాట. కనుక లక్ష్మీ నరసింహస్వామిని మీరు ప్రతినిత్యం కూడాను పూజించండి, కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.